వెల్కమ్ టు హోలా టీవీ. ఫైనల్ కట్ ప్రోలో బెస్ట్ ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎఫ్సిపిలో మనం వర్క్ చేసినప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేటప్పుడు ఏ ఫార్మేట్ ఇవ్వాలి, ఎంత సెట్టింగ్ పెట్టాలి, క్వాలిటీ డ్రాప్ కాకుండా అని చాలా డౌట్స్ ఉన్నాయి. కొంతమంది వాట్సాప్లో కన్వర్షన్ చేయడానికి ఆ ఫైల్ సైజ్ వాట్సాప్కి ఏమో లిమిటెడ్ ఉంది, 64 MB వరకు వాట్సాప్ తీసుకుంటుంది. సో ఇలాంటప్పుడు ఫైల్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఫైల్ సైజ్ ఎక్కువ వస్తే అది వాట్సాప్లో పంపించడానికి ప్రాబ్లంగా ఉంటుంది. అందుకని దాన్ని ఎలా కన్వర్షన్ చేయాలి, దీనికి మనకి ఫైనల్ కట్ ప్రో ప్లస్ కంప్రెసర్ సాఫ్ట్వేర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్ కంప్లీట్ అయి ఉంది. సో దీన్ని ఎక్స్పోర్టింగ్ చేయడానికి ఇన్అవుట్ సెలెక్ట్ చేసుకున్నాము. దీనికి బిఫోర్ మనము కంప్రెసర్ సాఫ్ట్వేర్లో ఒక సెట్టింగ్స్ మనం పెట్టుకుందాం. ఇది యాపిల్ సాఫ్ట్వేరే. సో చూడండి, ఈ కంప్రెసర్ సాఫ్ట్వేర్లో మనం ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ చేసి రెడీగా పెట్టుకుంటే ప్రీసెట్స్, తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలనేది ఈ కంప్రెసర్లో మీకు చెప్తాను. చూడండి, కంప్రెసర్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రీసెట్స్ డిఫాల్ట్గా బిల్ట్ ఇన్ అని చెప్పి కొన్ని ప్రీసెట్స్ ఇచ్చాడు. ఇందులో క్రియేట్ బ్లూరే, డివిడి ఇవన్నీ చేసుకోవచ్చు. మనం కస్టమ్లో మనం క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు కస్టమ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఖాళీ ఉంది ఇదంతా. సో ఇక్కడ కింద చూస్తే మీరు ప్లస్ గుర్తు ఉంది కదా, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే న్యూ సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాపిల్ డివైసెస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేసి MPEG-4 పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం ఏదైనా సరే, ఏ ఫైల్ అయినా ప్రతి ఒక్కళ్ళు MP4 ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాము. సో MPEG-4 అనేది మనం పెట్టుకుందాం, MP4. సో మన యూట్యూబ్కైనా ఎవరైనా సరే అవుట్పుట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళు MP4 తీసుకుంటారు. ఎందుకంటే అది టీవీలోను తర్వాత సిస్టమ్స్లో కానీ అన్నిట్లోనూ ఈజీగా ప్లే అవ్వడానికి అనువుగా ఉండే ఫార్మేట్ అనమాట. సో MPEG-4 అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ నేమ్ పెట్టుకుందాం. ఇప్పుడు మనం 3 రకాల సెట్టింగ్స్, ఇందులో 3 ప్రీసెట్లు రెడీ చేసుకుందాము. మొదటి ప్రీసెట్ ఏంటంటే MPEG-4లో ఫుల్ క్వాలిటీ అనేది ప్రీసెట్ రెడీ చేసుకుందాం. ఇది ఓకే క్లిక్ చేసి, ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేసామో దీనికి సంబంధించిన వీడియో సెట్టింగ్, ఆడియో సెట్టింగ్స్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ వీడియోలోకి వెళ్ళి మనం ఫ్రేమ్ సైజ్ వచ్చి ఫుల్ HD, ఫ్రేమ్ రేటు సినిమా అయితే 24, అదర్ వీడియోస్ దేనికైనా సరే 25 పెట్టుకోండి. నెక్స్ట్ వెబ్ పబ్లిషింగ్ అనేది మాత్రం ఇక్కడ కస్టమ్స్ పెట్టుకోండి. ఈ కస్టమ్స్ ఎప్పుడైతే పెట్టామో మనకి ఇక్కడ బిట్ రేట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది మ్యాక్సిమం పెట్టుకుందాం. ఇది కంప్లీట్ ఫుల్ క్వాలిటీ అనమాట, 30,000 kbps అనమాట. సో ఈ 30,000లో ఉండడం వల్ల ఏంటంటే MPEG-4లో ఫుల్ క్వాలిటీ వస్తుంది, అలాగే ఫైల్ సైజ్ కూడా చాలా హెవీగా వస్తుంది అనమాట. సో మనకి ఎవరికైనా ఫైలు ఫుల్ క్వాలిటీ అడిగితే MPEG-4లో ఈ ప్రీసెట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఆడియోలోకి వచ్చేసరికి, ఆడియోలో ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి ఓన్లీ బిట్ రేట్ ఒకటి మాత్రం 320 kbps పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఈ సెట్టింగ్ అంతా అయిపోయింది. సో ఒక ప్రీసెట్ ఫుల్ క్వాలిటీది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ రెండోది MPEG-4, హాఫ్ క్వాలిటీ. సో ఈ ఆఫ్ క్వాలిటీలో మనం ఏం చేస్తున్నామంటే అన్ని సెట్టింగ్స్ ఆల్మోస్ట్ ఒకటే పెట్టుకొని కస్టమ్స్లో మాత్రం ఫస్ట్ మనం 30,000 పెట్టుకున్నాం కదా, ఈ హాఫ్ క్వాలిటీలో 15,000 ఉంచుకుందాం. ఎందుకంటే హాఫ్ అంటే 15,000 కాబట్టి హాఫ్ పెట్టేస్తుంది. తర్వాత ఆడియో బిట్ రేట్ మాత్రం ఇది 320 పెట్టుకోండి, బెస్ట్ ఉంటుంది ఆడియో. సో ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ వాటర్ క్వాలిటీ 1/4 అనమాట. సో దీంట్లో కూడా సేమ్, ఇక్కడ మాత్రం మనం 15,000లో ఆఫ్ పెట్టుకోవాలంటే 7.5 అనమాట.
7500 పెట్టుకోవాలి. ఇది 320 పెట్టుకోండి, పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 3 రకాల క్వాలిటీలు పెట్టుకున్నాం. ఒకటి ఫుల్ క్వాలిటీ, ఒకటి ఆఫ్, ఒకటి ఈ 3 క్వాలిటీలు అనేవి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కటి దీనికి ఒక సైజ్ వస్తుంది, దీనికి ఒక సైజ్ వస్తుంది, దీనికి ఒక సైజ్ వస్తుంది అనమాట. 3 రకాలుగా డిఫరెంట్ ఫైల్ సైజ్ అనేది వస్తుంది. దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా డ్రాప్ అవుతుంది అనమాట. సో సపోజ్ మీరు వాట్సాప్ క్వాలిటీ ఇది లాస్ట్ ఫైనల్ది ఆల్మోస్ట్ ఇది వాట్సాప్కి వస్తుంది. ఇన్ కేస్ వాట్సాప్లో మీకు ఇది కూడా రాకపోతే బిట్ రేట్ ఇంకా డౌన్ చేసుకోండి. ఇది ఎంత డౌన్ చేసుకుంటే అంత ఫైల్ సైజు తక్కువ వస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు ఈ సెట్టింగ్ అని మనం పెట్టుకున్న తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తే మనం ఇప్పుడు ఎఫ్సిపిలోకి వచ్చేద్దాం. ఫైనల్ కట్ ప్రోలోకి వచ్చిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ కార్నర్లో క్లిక్ చేసి యాడ్ డెస్టినేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఏదైతే కంప్రెసర్లో పెట్టుకున్న సెట్టింగ్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ మనకి కంప్రెసర్ సెట్టింగ్ కాబట్టి ఇక్కడ కంప్రెసర్ ఉంది కదా, దీన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయగానే మనకి కంప్రెసర్లో మనం క్రియేట్ చేసిన సెట్టింగ్స్ కస్టమ్లో కదా, సో కస్టమ్లో ఉన్న సెట్టింగ్స్ ఇక్కడ 3 కనపడతాయి అన్నమాట. ఇది యాడ్ చేసినప్పుడు ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే చేయాలి. సో యాడ్ అయిపోయినాయి ఫుల్, ఆఫ్, క్వార్టర్ క్వాలిటీ. సో ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేసుకొని ఇన్అవుట్ పెట్టుకొని ఫైల్లోకి వెళ్ళి షేర్లో చూడండి ఇక్కడ యాడ్ అయినాయి. మనం ఫుల్ క్వాలిటీ అన్నప్పుడు ఇది పెట్టుకొని ఇస్తే మనకు చూడండి ఇక్కడ ఎస్టిమేటెడ్ 477 MB వస్తుంది ఫుల్ క్వాలిటీలో. ఆఫ్ క్వాలిటీలో ఎంత వస్తుందో చూద్దాం. 241. క్వార్టర్లో 123. సో ఈ విధంగా ఫైల్ సైజ్ అనేది తక్కువ వస్తుంది. సో ఇప్పుడు మనకి వాట్సాప్ క్వాలిటీ ఇవ్వాలి కాబట్టి మనకి ఈ క్వార్టర్లో కూడా ఏమవుతుంది, ఫైల్ సైజు మనకి సరిపోవట్లా. సో మనం బిట్ రేట్ తగ్గించుకోవాలి. ఇంకా అప్పుడేం చేయాలంటే మనం కంప్రెసర్లోకి వెళ్ళి ఇంకొకటి యాడ్ చేద్దాం, న్యూ. దీనికి ఏం చేద్దామంటే మనం 1280 పెడదాం, ఫుల్ హెచ్డి కాకుండా 24/5. నెక్స్ట్ వెబ్ హోస్టింగ్లో 3000 kbps పెడదాం. ఇది 128 ఉంచుదాం. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ దీన్ని మనం యాడ్ చేసుకుందాం. యాడ్ అయింది. ఇప్పుడు మనం ఫైల్లోకి వెళ్ళి షేర్లోకి వెళ్తే వాట్సాప్ క్వాలిటీ అనేది సపరేట్గా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, 49 MB వచ్చింది. సో మనకి ఇది ఈజీగా వాట్సాప్లోకి షేర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఫైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో ఈ వీడియోలో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.